Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. కఠిన కారాగార శిక్ష వేయమని అడుగుతాను. కన్న కూతురుతోనే బంధం తెంచుకునే మనిషికి నువ్వు నేను ఒక లెక్క. ఈ మనుషులు మారరు. హలో, మధులత గారు మాట్లాడుతున్నారా? అవును సార్, నేను మధులతనే మాట్లాడుతాను. హేవర్డ్ సార్ మాట్లాడేది. మేము ముంబై ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి సార్. మీ పేరు మీద కొన్ని ఇల్లీగల్ వస్తువులు, కొంత డ్రగ్స్ ఇక్కడ పట్టుబడ్డాయి. సార్ నా పేరు మీద నేను ఇప్పుడు ఏ డ్రగ్స్, ఏ పార్సల్స్ కూడా నేను కొరియర్ చేయలేదు సార్. ఏదైనా చెప్పాలంటే మా సుపీరియర్ ఆఫీసర్ మల్హోత్రా గారు మాట్లాడతారు. అతనితో మాట్లాడాను మీరు. సార్ అయ్యో బలవంతుడా, ఈ రోజు నుంచి మీరు మా డిజిటల్ అరెస్ట్ లో ఉంటారు. మీ అకౌంట్లన్నీ మేము చెక్ చేసిన తర్వాత మీ అమౌంట్ ని ఆర్బీఐ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు అమౌంట్ మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ విషయాన్ని మీరు ఎవరితో చెప్పకూడదు, హైలీ కాన్ఫిడెన్షియల్. మీ బ్యాంక్ డీటెయిల్ చెప్పండి, మేము వెరిఫై చేస్తాం. ఒకసారి సార్ చెప్తాను. రాసుకోండి సార్. యూజర్ ఐడి, పాస్వర్డ్. ఇప్పుడు ఒక ఓటీపీ వచ్చింది, అది ఒకసారి చెప్పండి. 6541 సార్. విజయనగరం సైబర్ పోలీసులా సార్? చెప్పండి. విజయనగరం సైబర్ పోలీస్ సార్, డిజిటల్ అరెస్ట్ అని చెప్పి 5 లక్షలు నా అకౌంట్ నుంచి కాజేశారు సార్. ప్రశాంత్ అమ్మనందు, మీ అడ్రస్ చెప్పండి. కనపక రామందిర్ వీధి, 3rd లైన్ సార్. ఓకే మేడం. మేడం నడవద్దు, మీరు సరైన సమయానికి కంప్లైంట్ చేశారు. విజయనగరం పోలీస్ మీతో ఉన్నాం. సైబర్ క్రైమ్ మనకి ప్రతిరోజు ఎక్కువ అవుతూ ఉంది, ప్రతిరోజు పెరుగుతూ ఉంది. సో చాలామంది ఈ ఫోన్ కాల్స్ వస్తాయి, యాప్స్ ఉంటాయి, దాని మీద చాలామంది మోసపోతున్నారు. వాళ్ళకు ఈ సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయో తెలిస్తే వాళ్ళు దానికి విక్టిమ్ అవ్వకుండా ఉంటారు. సో ఆ ఉద్దేశంతో మేము 10 మోడస్ ఆపరెండీలు ఐడెంటిఫై చేసి దాని మీద మేము షార్ట్ వీడియోస్ తయారు చేయడం జరిగింది. సో ఆ 10 వీడియోస్లో ప్రతి వీడియోలో వేరే వేరే విధంగా ఏ విధంగా ప్రజలు మోసపోతున్నారు, ఏ విధంగా వాళ్ళు ఏదో డిజిటల్ అరెస్ట్ చెప్పి, లేకపోతే ఏదైనా పాయింట్స్ చెప్పి, ఏదో లోన్ యాప్స్ చెప్పి ఎలా వాళ్ళను డీఫ్రాడ్ చేస్తున్నారు, ఎలా మోసపోతున్నారు, అది మేము ఐడెంటిఫై చేసి దాని మీద వీడియోస్ తయారు చేయడం జరిగింది. అండ్ దాన్ని మీద అవగాహన కల్పిస్తే ఎవరు కూడా అట్లాంటి ఎంఓస్కి విక్టిమ్ అవ్వకుండా ఉంటారనే ఉద్దేశంతో మేము 10 వీడియోస్ తయారు చేస్తున్నాము. అది 1 by 1 రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో దానివల్ల ప్రజలకి అవగాహన కల్పించి అవి సైబర్ క్రైమ్స్ జరగకుండా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. సార్, మీరు చేసిన వీడియోస్ ఎక్కడ సర్క్యులేట్ అవుతాయి? కాలేజీలోనో, స్కూల్స్లోనో, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్? సో మేము ఏదైతే వీడియోస్ తయారు చేసామో అది మేము యూట్యూబ్ మీద, మా ఛానల్ మీద అప్లోడ్ చేసాము. అదేవిధంగా మా వెబ్సైట్ మీద ఉన్నాయి. అదేవిధంగా కాలేజీ, స్కూల్స్లోకి వెళ్ళి మా వాళ్ళు సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించేటప్పుడు ఆ వీడియోస్ చూపిస్తున్నారు. అదేవిధంగా విలేజ్ విజిట్స్ కూడా మా సబ్ ఇన్స్పెక్టర్స్ చేస్తుంటారు. అక్కడ కూడా వెళ్ళేటప్పుడు ఆ వీడియోస్ చూపించి అవగాహన కల్పిస్తున్నారు. నా పేరు, నేను టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి. నా పేరు హౌస్ వైఫ్ని. నాకు 19th 10 గంటలకి డిహెచ్ఎల్ కొరియర్ పార్సల్ అని చెప్పి నాకు ఒక కాల్ వచ్చింది సార్. ఆ కాల్ వచ్చాక నేను కొరియర్ అడ్రస్ అడిగాను సార్. అడిగితే అది మహారాష్ట్ర నా నేమ్, నా ఫోన్ నెంబర్ అని చెప్పి ఇది మహారాష్ట్ర అడ్రస్ చెప్పారు సార్. మహారాష్ట్ర అడ్రస్ చెప్తే అప్పుడు నేను చెప్పాను, నాది ఆంధ్రప్రదేశ్ అండి, నాకు మహారాష్ట్రతో ఏమీ సంబంధం లేదంటే, మరి ఈ కొరియర్ మరి అక్కడ అడ్రస్కి ఎందుకు వచ్చింది అడిగారు. ఏమో సార్, ఆ కొరియర్ నాకు సంబంధం లేదు, మీరు కొరియర్ బ్యాక్ చేసుకోవచ్చు అని చెప్పానండి. అని చెప్తే లేదు, మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. అంటే రెడీ సార్, మీరు కంప్లైంట్ నేను ఇవ్వడానికి రెడీ, మీరు కాల్ చేయండి అని చెప్పాను. వాళ్ళే కాన్ఫరెన్స్లో సైబర్ క్రైమ్ పోలీస్ అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు సార్. కంప్లైంట్ పెడితే సైబర్ క్రైమ్ నుంచి నన్ను ఇన్వెస్టిగేట్ చేశారు సార్.
అసలు ఏంటి ఏం జరిగిందని. ఏం జరిగితే అప్పుడు ఇలా పార్సిల్ మీ పేరు మీద వచ్చింది. ఆ పార్సిల్లో 6 పాస్పోర్ట్స్ ఉన్నాయి, 6 ATM కార్డ్స్ ఉన్నాయి, 3.5 kilos క్లోత్స్ ఉన్నాయి, 1 ల్యాప్టాప్ ఉంది, 150 grams నా MB అనే డ్రగ్ ఉందని చెప్పారు సార్. ఈ డ్రగ్తో నీకు ఏ సంబంధం అని సైబర్ క్రైమ్ పోలీసులు నన్ను అడిగారండి. అడిగితే సార్ అసలు నాకు ముంబై కాదు, నాకు ఈ డ్రగ్స్తో సంబంధం లేదు, నేను హైదరాబాద్లో వర్క్ చేసుకుంటున్నానంటే మీరు ఎప్పుడైనా ఆధార్ కార్డు ఎక్కడైనా మిస్యూజ్ చేసేవాటి అడిగారు సార్. సార్ నేను ఎప్పుడూ మిస్యూజ్ చేయలేదు, ప్రతి నా దగ్గర ఆధార్ కార్డు ఉంది అంటే రీకాల్ చేసుకోమన్నారు సార్. మీ ఫోన్ అది ఎప్పుడైనా పోయింది అని నేను చెప్పాను సార్. నా ఫోన్ 2 months బ్యాక్ పోయింది, మా వైఫ్ ఫోన్ కూడా పోయింది, మేము ఆల్రెడీ విజయనగరం ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాము, కానీ మా ఫోన్ ఇంతవరకు ఏం దొరకలేదు. అయితే మీ తాలూకా ఆధార్ కార్డుని వాళ్ళు ఉపయోగించుకొని నరేష్ గోయల్ ఆయన జెట్ ఎయిర్వేస్ CEO ఆయన అరెస్ట్ అయ్యారు, హవాలీ మనీ రూపంలో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన కేసులో ఆయన టీంలో మిమ్మల్ని మీ అకౌంట్స్ని వాళ్ళు యూజ్ చేసుకొని మనీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి నీ పేరు మీద ఏ అకౌంట్స్ ఉన్నాయని అడిగారు సార్. నా పేరు మీద ICICI శాలరీ అకౌంట్ ఒకటి ఉందండి, SBI సేవింగ్ అకౌంట్ ఉంది, HDFC సేవింగ్ అకౌంట్ ఉందని చెప్పాను సార్. ఈ సేవింగ్ ఇది కాక ఇంకేమైనా అకౌంట్స్ ఉన్నాయో అడిగారు. తెలియదు నాకైతే ఇంకేమి అకౌంట్స్ ఉంటాయి. లేదు నీ పేరు మీద ఇంకొకటి కొటక్ బ్యాంక్ అకౌంట్ ఉంది, వాళ్ళు నీ ఆధార్ కార్డు ఉపయోగించి వాళ్ళు క్రియేట్ చేశారు, దీని మీద హవాలా మనీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, సో ఇమీడియట్లీ నీవు హౌస్ అరెస్ట్ అయ్యావు అన్నట్టు వాళ్ళు నాకు ఒక అరెస్ట్ ఇమీడియట్లీ వాట్సాప్లో ఒక అరెస్ట్ అయినట్టు ఒక లెటర్ పంపించారండి. 19 మంగళవారం నేను హౌస్ అరెస్ట్ అయ్యాను, బుధవారం కూడా వాళ్ళతో హౌస్ అరెస్ట్లోనే ఉన్నాను, లక్షవారం కూడా హౌస్ అరెస్ట్లో ఉంటే శుక్రవారం ఉదయం రోజు ఉదయం అడిగేవారు సార్ మనీ వచ్చిందా లేదని. శుక్రవారం ఉదయం నా అకౌంట్లోకి 50,000 అలాగా 3 లక్షలు శుక్రవారం 3 గంటలకు వచ్చాయి సార్. 3 గంటలకు వచ్చిన మనీని వాళ్ళు ఒక IFSC కోడ్ నెంబర్ ఇస్తాను, ఈ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయని చెప్పారు సార్. అది ఆ వాట్సాప్లో ఆ నెంబర్ అది ఉంది. వెంటనే నేను చెప్పాను సార్, ఏ బ్యాంకు కూడా ఈ విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయమని అడగదు, మీరు 3 రోజుల నుంచి నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఉంచారు వెళ్ళాను, నేను ఇమీడియట్లీ మా దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని చెప్పాను సార్. వాళ్ళ తాలూకు ఎవిడెన్స్ తోటి సహా నేను విజయనగరం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్న 4 గంటలకి మీకు కంప్లైంట్ ఇచ్చాను సార్. అది సార్ ఎంతవరకు జరిగింది సార్. నేను 19 మధ్యాహ్నం 3 గంటల నుంచి నన్ను కూడా హౌస్ సర్వేలెన్స్ లో ఉంచారు సార్ 24/7. ఈ 4 రోజులు బాగా మానసికంగా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు సార్. జిల్లా SP వకీల్ చందాల్ గారు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు మా ఇంటికి వచ్చి మంచి ఎవ్రీథింగ్ మా దగ్గర నుంచి నోట్ చేసుకొని మమ్మల్ని ఇక మీరు భయపడకండి అని మాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను కూడా మండే నుంచి ఆఫీస్కి అటెండ్ అయ్యే విధంగా నాకు ధైర్యాన్ని ఇచ్చారు సార్. నేను అందరికీ సహకరించిన ఈ పోలీస్ టీంకి హృదయపూర్వక నమస్కారాలు సార్. మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరి నుంచి కాల్ వచ్చినా అప్రమత్తంగా ఉండండి. నిజమైన అధికారులు మీ వ్యక్తిగత వివరాలు కానీ డబ్బు చెల్లించాలని కానీ అడగరు. ఆన్లైన్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియజేయండి. మీ రక్షణ మా బాధ్యత.